హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సాంబార్ చేసి చూపిస్తాను మీకు. సొరకాయ సాంబారు ఇడ్లీలోకి వాడుకోవచ్చు, అట్లాగే రైస్లోకి కూడా కలుపుకొని తినొచ్చు. ముందుగా అయితే 3 పావుల ఆయిల్ అయితే వేస్తున్నా. నూనె అయితే వేడెక్కిందండి. జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా నూనె వేగనియాలి లైట్గా. పసుపు, కొద్దిగా మెంతు పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం అయితే వేస్తున్నా తాలింపులోకి. సొరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వీటిని కలుపుకుందాం. ముక్కలను నూనెలో ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. లేత సొరకాయలండి, అట్టిగానే మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఒక స్పూను కారం వేస్తున్నా. ఇప్పుడు ముక్కలకి అన్నిటిని బాగా కలుపుకొని ఇంకా కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇలా పోద్దాం ముక్కలల్లో. ఇప్పుడు దానికి కావాల్సినంత చింతపండు రసం పోసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంత అండి. చిన్న బెల్లం ముక్క అయితే వేస్తున్నా అండి రుచి కోసము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీదనే ఒక 5-10 నిమిషాలు మగ్గనిద్దాము. సాంబార్ మరుగుతుంది. ఇంకొక 2-3 నిమిషాలు మరిగితే సరిపోద్దండి. సాంబార్ అయితే పక్క రూమ్లోకి గుమగుమలు ఆడిపోతుంది. స్మెల్ మంచి వాసన అయితే వస్తుందండి. ఆల్మోస్ట్ ముక్కలు అయితే ఉడికిపోయినట్టే. కమ్మటి సాంబార్ అండి, చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద పని ఏమి ఉండదు దీంతో. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకేనండి, మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.